హాయ్ అండి, అందరికీ నమస్కారం. దీపారాధన చేయడం అనేది ప్రతి ఇంట్లో సర్వసాధారణం. అయితే దీపారాధన చేసేవాళ్ళు కొన్ని నియమాలు పాటిస్తూ ఇంట్లో పూజ చేస్తే మీరు చేసే పూజకి పుణ్య ఫలితం లభిస్తుందని మీ మీద పండితులు చెప్తున్నారు. అయితే మనలో చాలామందికి దీపారాధన ఎలా చేయాలి, ఏ సమయంలో పూజ చేయాలి, దీపంలో ఎన్ని వత్తులు వెయ్యాలి, దీపాన్ని ఏ దిక్కున వెలిగించాలి, దీపారాధనకు ఏ నూనె వాడాలి, దీపం వెలిగించినప్పుడు ఏ మంత్రం చదవాలి, ఇలా ఎన్నో సందేహాలు ఉంటాయి. మరి ఆ సందేహాలన్నిటికీ సమాధానం తెలియాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దీపారాధన చేసే ముందు పూజ గదిలో ఉన్న దీపారాధన కుందులను శుభ్రం చేసుకోవాలి. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య సమయంలో దీపారాధన చేస్తే సకల దేవతలు ఆశీర్వాదం లభిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలోనే భూమిపై దేవతలు తిరుగుతూ ఉంటారట. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం 9 గంటల లోపే పూజ పూర్తి చేసుకోవాలి. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత వత్తులు వేయాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గేదె నెయ్యితో దీపారాధన చేయకూడదు. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు. వేప నూనెతో, నెయ్యి, ఇప్ప నూనె ఈ మూడిటిని కలిపి దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. దీపం వెలిగించిన తర్వాత దీపానికి కుంకుమ బొట్టు పెట్టి పువ్వులు వేసి దీపానికి నమస్కారం చెయ్యాలి. దేవుని ముందు దీపాన్ని వెలిగించి దాన్ని వత్తి నేలపై పెట్టకూడదు. దీపం కింద అరటాకు కానీ, తమలపాకు కానీ, పళ్ళెం కానీ ఉంచాలి. లేదా నీళ్లను శుభ్రంగా తుడిచి ముగ్గు వేసి దానిపై దీపం పెట్టవచ్చు. పూజలో దేవుని పటాలు ముందు ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి. రాగి చెంబు నిండా నీళ్లు నింపి పూజ గదిలో ఉంచండి. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకి 1000 రెట్లు పుణ్యం దక్కుతుందట. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో ఉన్న మగవాళ్ళు దీపం వెలిగించడానికి ప్రయత్నించండి. మల్లెపూలతో దేవుణ్ణి పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. గన్నేర పువ్వులతో దేవుని పూజిస్తే వ్యాపారంలో అనేక లాభాలు వస్తాయి. చామంతి పూలతో పూజిస్తే మీ జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. ఉదయం పూజ చేసేటప్పుడు తూర్పు దిక్కుగా దీపం ఉండాలి. సాయంత్రం పూజ చేసేటప్పుడు ఒక వత్తి తూర్పు దిశగా, మరొక వత్తి పడమర దిక్కుగా ఉంచి దీపాన్ని వెలిగించాలి. అప్పుడే మీరు చేసే పూజకి మంచి ఫలితం ఉంటుంది. మంగళవారం మరియు శుక్రవారం రోజున దేవుని పటాలను శుభ్రం చేసుకోకూడదు. శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి. అలాగే ఆడవారికి నెలసరి పూర్తి అయిన తర్వాత 5వ రోజున
శుభ్రంగా తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లో పూజ చేసుకోవచ్చు. నిత్యం దీపారాధన చేసేటప్పుడు చాలామంది ఒక దీపం మాత్రమే వెలిగిస్తారు. కానీ మనం చేసే పూజలో దేవునికి 2 దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీకనుకున్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు. పడమర వైపు దీపం వెలిగిస్తే రుణబాధలు, శనిగ్రహం దోషాలు తొలగిపోతాయి. ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు, విద్య, వివాహం వంటివి సిద్ధిస్తాయి. దక్షిణం వైపు మాత్రం దీపారాధన చెయ్యరాదు. దక్షిణం ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, బాధలు కలుగుతాయి. ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపం వెలిగించిన ఒక శక్తివంతమైన శ్లోకాన్ని పఠిస్తే మీరు చేసే పూజకి దేవుని అనుగ్రహం లభిస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే, దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వదా సమోహే, దీపేన సంధ్యతే సర్వ సంధ్య దీపం నమస్తుతే. దీపం వెలిగించే దేవునికి నమస్కారం చేసి ఈ శ్లోకాన్ని చదివితే చాలా మంచిది. దీపారాధనలో మనం చేసే వత్తుల సంఖ్యను బట్టి మనకి పుణ్యం ఫలితం దక్కుతుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక వత్తులు వేసి దీపం వెలిగిస్తారు. 2 వత్తులు వేసి దీపం వెలిగించాలి. 2 వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఏ గొడవలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. 3 వత్తులతో దీపం వెలిగిస్తే సంతాన ప్రాప్తి లభిస్తుంది. అలాగే చాలామంది ఎంతో కష్టపడినా కూడా ఎక్కువ డబ్బు సంపాదించలేము. అలాంటి వారికి దైవానుగ్రహం ఉంటే రెట్టింపు డబ్బులు సంపాదించగలరు. కాబట్టి 5 వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా తరతరాల తరగని ఐశ్వర్యంతో జీవిస్తారు. 6 వత్తులతో దీపారాధన చేస్తే మంచి విజ్ఞానం ప్రాప్తిస్తుంది. 9 వత్తులతో దీపారాధన చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. పూజ చేసే ముందు మహిళలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలాగే జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇది మీ భర్తకు కూడా మంచిది కాదు. పూజ గదిలో శంఖాన్ని ఉంచితే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం తాంబేలు విగ్రహాన్ని మీ పూజ గదిలో ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమై మీ ఇంటికి సంపదలు పెరుగుతుంది. పూజ గది విడిగా లేనివారు పూజ గదిలో పంచముఖ హనుమంతుని ఫోటో పెట్టుకోకూడదు. అయితే ఒక్కసారి దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటాయి. దేవుని నైవేద్యానికి చీమలు పడితే మీకు అదృష్టం పట్టుతుందని సంకేతం. దేవుని నైవేద్యం పెట్టినప్పుడు వేడిగా ఉన్న పదార్థాలను పెట్టకూడదు. రోజు పూజ చేసేవాళ్ళు దేవుని పూజలో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టిన దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతలు ఆశీర్వాదం ఉంటుంది. అరటి పండును నైవేద్యంగా పెట్టితే
ఆగిపోయిన మీ పనులన్నీ త్వరగా పూర్తవుతాయి. అలాగే అప్పుల బాధలు తొలగిపోతాయి. చాలామంది ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గది ముందు ముగ్గులు వేయరు. కానీ ఇది చాలా తప్పు. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వెయ్యాలి. అప్పుడే మీరు చేసిన పూజకు పుణ్య ఫలితం దక్కుతుంది. ఉదయం చేసే పూజ కన్నా సాయంత్రం చేసే పూజకి 1000 రెట్లు పుణ్య ఫలితం దక్కుతుందని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే సాయంత్రం సమయంలో దేవతలందరూ ఏ భక్తుడు వారిని ఆరాధిస్తారని ఎదురుచూస్తూ ఉంటారట. కాబట్టి ప్రతి ఒక్కరూ సాయంత్రం సమయంలో ఎక్కువగా పూజ చేయడానికి ప్రయత్నించండి. పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తుంటారు. కాబట్టి శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూజ చేస్తే మంచిది. సాయంకాలం చేసే పూజకు చాలా శక్తి ఉంది. సాయంత్రం చేసే పూజలో గంటని మోగించకూడదని శాస్త్రంలో పేర్కొనడమైనది. ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత దేవతలు విశ్రాంతి స్థిరంలో ఉంటారట. కాబట్టి ఈ సమయంలో వారిని మేల్కొల్పడం సరికాదని ఇంట్లో దేవతలు ఉంటే మీరు దీపారాధన చేసేటప్పుడు దీపం చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది. అలాగే ఇంట్లో పాలు పొంగినా కూడా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం. పూజ పూర్తయిన తర్వాత 5 ప్రదక్షిణాలు చేసి దేవునికి నమస్కారం చెయ్యాలి. ఒకసారి మనం పూజ చేసినప్పుడు అనుకోకుండా దీపం కొండెక్కుతుంది. అలాంటప్పుడు దీపం కొండెక్కిన వెంటనే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి కొత్త దీపం వెలిగిస్తే సరిపోతుంది. దేవుని గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమ అక్షంతలు ఉండాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.